అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఏమన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. ఈ పప్పు వచ్చేసి రైస్లో కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో మీరు ఒకసారి ఈ వీడియో చూసి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా అయితే 1 కప్ అయితే పప్పు తీసుకున్నానండి, కందిపప్పు తీసుకున్నాను. సో అది ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను ఈ పప్పు వచ్చేసి అంటే మా అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి పంపించారండి. ఈ పప్పు వాళ్ళు అంటే పండించింది వాళ్ళకు, అంటే ఆ పప్పుని లైట్గా వేయించేసి వాళ్ళు వండి అట్లా ఎండబెట్టిన తర్వాత ఆ పప్పు పట్టిస్తారండి. సో ఆ పప్పు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. వేయించిన పప్పు అయితే ఎందుకో అండి చాలా టేస్ట్ అనిపిస్తుంది. మన షాప్లో తీసుకున్న దాని మీద ఇది బాగుంటుంది. సో ఇలా లైట్గా పుట్టు కూడా ఉంటుందండి. సో మీరు ఎప్పుడైనా ఊరి నుంచి తెచ్చుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే చాలండి. ఎక్కువేం అవసరం లేదు, ఎందుకంటే ముందుగా ఆల్రెడీ నానబెట్టాం కదా. సో నానబెట్టకపోతే మాత్రం ఇంకో 1-2 విజిల్స్ వరకు అయితే ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇలా ఉడికిపోయిందని మీకు ఏమైనా లైట్ పలుకులాగా అనిపిస్తే మళ్ళీ మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా, అది తీసుకొని బాగా రుబ్బుకోవాలి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని రుబ్బుకుంటే ఏంటంటే మనకి ఇంకా మెత్తగా అయిపోతుందండి. సో ఇలా రుబ్బుకున్న తర్వాత చూస్తే ఇలా మనకు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకోవడానికి ఫస్ట్గా అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలండి. తర్వాత ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 మినిట్ అలా కలుపుకొని తర్వాత ఇందులో ఒక 3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే కొంచెం ఒక 6 to 8 వరకు అయితే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవడం బాగానే ఉంటుంది. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. సో నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. సో తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టమాటో వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఇది కూడా బాగా కలిపేసి క్యాప్ పెట్టేయాలండి, మూత పెట్టేసేయాలి. పెట్టేసి చూస్తే టమాటాలు అనేది మొత్తం మెత్తగా ఉడికిపోవాలండి. మొత్తం ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలండి. సో నేను 1 కప్ పప్పుకి అయితే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఒక 2 కప్స్ అట్లా తీసుకుంటే మాత్రం డబల్ క్వాంటిటీతో వేసుకోండి. అప్పుడే మనకు పప్పు అనేది టేస్ట్ ఉంటుంది. మళ్ళీ సేమ్ క్వాంటిటీ వేసి అంత బాగుండదండి. సో అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మాత్రం చూసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుందామండి. గోంగూర వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకుంటామో అదే కప్పుతో మనం గోంగూర కూడా తీసుకోవాలండి. ఒక 1 కప్పు పప్పు తీసుకుంటే 1 కప్పు గోంగూర సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. కానీ ఇదైతే కరెక్ట్ మెజర్మెంట్ అండి, కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్గా సరిపోతుంది. పులుపు ఎక్కువ ఉండకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది. అదే ఒక ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. సో ఇది మొత్తం కలుపుకొని మెత్తగా అయిపోయేదాకా అయితే ఉడికించుకోవాలండి. సో ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఎంత గోంగూర వేసుకున్నా కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే కూడా మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ వరకు అయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఈ గోంగూర పప్పు అనేది మొత్తం కలిసిపోవాలి. ఇప్పుడు మనం సిమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడే గోంగూర పప్పు మొత్తం కలిసిపోయి మనకు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా ఇప్పుడు చూడడానికి కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఇలా ఉడుకుతూ ఉంటుందండి. సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయే గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో చూసిన తర్వాత అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఒకవేళ మీకు నచ్చి ట్రై చేయాలనుకో చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా అయిపోయి గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.